ఈ రోజుల్లో ప్రయాణాలు చేయాలంటే ప్రజలు జేబులు తడుముకోవాల్సి వస్తోంది. టికెట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే నార్మల్ బస్ టికెట్ కూడా 600 రూపాయల దాకా ఉంటోంది. ఇక ఏసీ అయితే 1500 రూపాయలు అవుతుంది. ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు ఎలా ఛార్జీలు బాధేస్తారో అందరికీ తెలుసు. ఏదైనా పండగొచ్చిందంటే అసలైన పండగ వీళ్లకే. అయితే ఇక ఈ భారీ ఛార్జీల భారం దిగబోతోంది. హైదరాబాద్ విజయవాడ జర్నీ టికెట్ 99 రూపాయలకే రాబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈటీఓ మోటార్స్తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియాని తీసుకొచ్చింది. ఇవి ఎలక్ట్రిక్ బస్సులు. గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. నెల రోజుల తర్వాత హైదరాబాద్ విజయవాడ మధ్య ఈ ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామని, ఆ తర్వాత విజయవాడ విశాఖ మధ్య కూడా సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ బస్సుల సర్వీసులు ప్రారంభించాక మొదటి నెల రోజులు 99 రూపాయలకే హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించేలా చేయబోతున్నారు. ఆ తర్వాత ఖర్చులు, ఆదాయాలను లెక్కించుకుని టికెట్ రేటు ఎంత ఉండాలో నిర్ణయిస్తారు. ఇవి కొత్త బస్సులు కాబట్టి వేగంగా వెళ్తాయి. 5 గంటల్లోనే బెజవాడ బస్టాండ్కి వెళ్తాయి. ఈ బస్సుల్లో కూడా ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ బస్సుల్లో కూడా ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు టికెట్ రేటులో తగ్గింపు ఈ బస్సుల్లో కూడా ఉంటుంది. ఇవి పెద్ద బస్సులు కాబట్టి ఒక్కో బస్సులో 49 మంది ప్రయాణించవచ్చు. ప్రస్తుతానికి ఈ బస్సుల్లో కూర్చునేందుకు సీటింగ్ ఉంది. భవిష్యత్తులో స్లీపర్ కోచ్ బస్సుల్ని కూడా తేవాలనుకుంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్ని ఎంకరేజ్ చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆల్రెడీ 2 వీలర్లు, 3 వీలర్లకు రోడ్ టాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ కల్పిస్తోంది. దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ ప్రయోజనాలు దక్కుతున్నాయి. ఇందులో మరో అడుగు ముందుకు వేసి ఎలక్ట్రిక్ బస్సుల్ని తెస్తోంది. ఈ బస్సులు బ్యాటరీతో నడుస్తాయి కాబట్టి వీటికి పెట్రోల్ భారం ఉండదు. అందుకే టికెట్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఫ్లిక్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు 2 రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.